యువత చెడు అలవాట్లకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి విద్యా, క్రీడలు, ఉపాధి మరియు సమాజ సేవల ద్వారా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం మహమ్మద్ షాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ దమ్మన్నగారి మల్లేశం యాదవ్ పిలుపునిచ్చారు. నేడు గ్రామ యువతకు క్రికెట్ కిట్ అందజేసి వారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతే దేశానికి వెన్నుముక అని, వారి శక్తిని సరైన దిశలో వినియోగిస్తే సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. మత్తు పదార్థాలు, చెడు స్నేహాలు యువ భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిరంతరం పర్యవేక్షణ ఉంచి మంచి మార్గనిర్దేశనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యువత సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి సాధిస్తాయని, సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. నేటి రోజున మా చిన్న గ్రామ పంచాయతీ అయినటువంటి మహమ్మద్ షాపూర్ గ్రామ పంచాయతీలో యువతులు ఎంతో ఉత్సాహంతో ఆటలు ఆడుకుంటామని ఒక్కసారి నా దగ్గరికి వచ్చి పెద్దలు మాకు ఒక కిట్ ఇప్పగలరని చెప్పి చిన్న కోరిక కోరిండ్రు. దాని మీద పార్టీలకు అతీతంగా నా సంతోషంతో, నా సొంత ఇష్టంగా వాళ్ళు అడగడంతోనే నేను క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా అందరి పిల్లలు కూడా మంచి ప్రోత్సహించుకుంటుంటే ఇలాంటి ఎన్నైనా ఇప్పడానికి నేను సిద్ధమే. పిల్లలు కూడా చెడుదారులకు పోకుండా యూత్ అంతా కూడా మొగ్గు చూపాలని మరీ కోరుకుంటున్నాను. నేను ఇప్పించడమే గొప్పతనం కాకుండా మన ఊరు పేరు, మన గ్రామ పంచాయతీ పేరు కాపాడే విధంగా బాగా కష్టపడి ప్రైజులు తెస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా యువతకు నేను మరీ కోరుకునేటువంటి విషయం ఏంటంటే, చెడుదోనీలు, చెడుకు ఎప్పుడు తావియకండి. అడ్డమైన డ్రగ్స్ అని, అవేవో ఆటలని, చెడు అంటే మీకు కూడా కొద్దో తెలుసు. అటువంటివి కాకుండా మంచి ధోరణితోని మన ఊరికి మంచి పేరు కాపాడుకుంటారు, మంచి పేరు తెస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా ఎన్నో ప్రైజులు వస్తే నేను ఇటువంటి ఇవ్వడానికి కూడా నేను ముందుకు వస్తాను కానీ కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మహమ్మద్ షాపూర్ గ్రామ పంచాయతీ నందు నమ్మరగారి మల్లేశం గారు మన యువత కోసం క్రికెట్ కిట్టును అందించడం జరిగింది. ఈ క్రికెట్ కిట్టు దీనివల్ల యువతకు క్రీడలో ప్రోత్సాహం కలిగించినట్టుగా, మళ్ళీ యువతను ఒక విద్యా క్రీడా వైపు వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసే విధంగా మల్లేశం గారు యువతకు ప్రోత్సహించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్లాంటిది యువతకు ప్రోత్సహించడానికి మన ఊర్లో ఇంకా పెద్దవాళ్ళు కూడా ముందుకొస్తే వాళ్ళకు కూడా ఇంకా ఆడడానికి, పై స్థాయికి పోవడానికి కూడా ఎంతో కృషి చేసిన వాళ్ళుగా ఉంటారు. దీనికి అంతేనా?